ప్రార్థన బట్టి నీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తున్న తండ్రి. అవును యేసయ్యా, నిన్ను ప్రార్థించకపోతే, నిన్ను స్తుతించకపోతే నా తండ్రి అయ్యా హృదయం అంతా రగులుతున్నట్లుగా ఉంటుంది నాయన. పరిశుద్ధాత్మ అగ్నిని నాయన బిడ్డలో ఎక్కువగా చేస్తున్నందుకు నీకు స్తోత్రం నా తండ్రి. మా అందరికీ కూడా నా తండ్రి అలాంటి ఆత్మదాహాన్ని ఇవ్వండి నాయన. అయా అలాంటి ఆశని ఇవ్వండి నా తండ్రి, అలాంటి ఆతృతని ఇవ్వండి నా తండ్రి. అయా ఇదిగో తండ్రి, ఆశగొన్న ప్రాణాన్ని తృప్తిపరచేవాడవు నా తండ్రి. ఆమేన్, హల్లెలూయా. లార్డ్ ప్లీజ్ క్లెన్స్ ఆల్ అవర్ సిన్స్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ ఓ లార్డ్. మొదటి యోహాను 1:7 ప్రకారము యేసు రక్తము వలన ప్రతి పాపము కడిగివేయబడును గాక నా తండ్రి. ఆమేన్, హల్లెలూయా. అయా మేము మాట్లాడిన మాటలు, చేసిన పనులు అవి ఏవైనా ఈరోజు నా తండ్రి నీకు అసహ్యకరంగా ఉంటే నా తండ్రి వాటన్నిటిని మన్నించమని మనం అడుగుచున్నాము నాయన. అయా ఇదిగో తండ్రి, మా జీవితం ద్వారా నిన్ను మహిమపరచుకొని ఉన్నాము తండ్రి కొన్ని సమయాల్లో. అయా అందుని బట్టి మమ్మల్ని క్షమించండి నాయన. అయా నీ మహిమను దొంగిలించినాము తండ్రి. అయ్యా మమ్మల్ని మన్నించు నా తండ్రి. అయా నీకు ఇంకా దేవా స్తుతులు అర్పించలేకపోతున్నాము నా తండ్రి. ఎక్కువగా మమ్మల్ని క్షమించు నాయన. కృతజ్ఞత పూర్వకమైన హృదయాన్ని నీవిస్తే తప్ప నా తండ్రి మేము సంపాదించుకోలేము నా తండ్రి. అయా దయచేసి యెహెజ్కేలు గ్రంథం 36:26 ప్రకారం నా తండ్రి అయా రాతి గుండెలు ప్రతి గుండె కదులునుగా కన తండ్రి. ఆమేన్, హల్లెలూయా. యేసు రక్తము ప్రవహించునుగా కన తండ్రి. ఆమేన్, హల్లెలూయా. ప్రతి హృదయంలోని రక్త ప్రసరణ జరుగునుగా కన తండ్రి. ఆమేన్, హల్లెలూయా. ప్రతి రాతి గుండె మాంసపు ముద్దగా మారునుగా కన తండ్రి. ఆమేన్, హల్లెలూయా. అయ్యా నీ యొక్క వాక్యం సెలవిస్తుంది తండ్రి, అడుక్కుంటే పొందుకుంటా అన్నావు తండ్రి. అయ్యా మత్తయి 7:7 ప్రకారం అడుగుతున్నాము నా తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి, ఈ యొక్క సమయంలో పరిశుద్ధాత్మను మేము అడుగుచున్నాము నా తండ్రి. అయ్యా ఆది నుండి అంతం వరకు నడిపించేవాడు నీవు నాయన. అయా ఈరోజు ప్రార్థనలో మొత్తం నా తండ్రి అద్భుతమైన రీతిగా నాయన ఒక్క క్షణము చాలిన తండ్రి నువ్వు దర్శించడానికి, ఒక్క అరక్షణము చాలిన తండ్రి నువ్వు దర్శించడానికి. అయా ఇదిగో తండ్రి ఒక కునుకుపాటు చాలు నాయన నువ్వు మమ్మల్ని దర్శించుటకు నాయన. ఈరోజు ఆ యొక్క మీకు పాత్రులుగా ఉండే కృపను మాకు దయచేయండి. నీ యొక్క అనుగ్రహాన్ని మా కుటుంబాల పైన ఉంచినందుకు నీకు స్తోత్రం నా తండ్రి. జాయిన్ అయిన ప్రతి బిడ్డతో పాటు జాయిన్ అవ్వని బిడ్డలను నీకు సమర్పిస్తున్నాను నా తండ్రి. కాల్స్ ఎక్కువగా అయిపోయాయి నాన్న తండ్రి. వాక్యం ధ్యానిస్తూ ఉన్నారని పొద్దున, ఇప్పుడు మధ్యాహ్నం, మళ్ళీ సాయంత్రం, మళ్ళీ నైట్ జాయిన్ అవుతున్నాం కదా, ఇంకెందుకు అనుకోకుండా నా తండ్రి దయచేసి బిడ్డలు వాక్యం కోసం జాయిన్ అయ్యే కృపను దయచేయండి నాయన. పరిశుద్ధమైన వాక్యం కోసం సిద్ధపడే కృపను దయచేయండి నాయన. అయ్యా వాక్యం ధ్యానించే ముందు కాకుండా నా తండ్రి 6:45కే ధ్యానిస్తూ నా తండ్రి అందరూ ప్రార్థిస్తున్నప్పుడు మేము కూడా ఏకీభవిస్తున్నప్పుడు వారందరికీ డెలివరెన్స్ కలుగుతుంది, మాకు డెలివరెన్స్ కలుగుతుంది నా తండ్రి. అయా కేవలం నా తండ్రి ఆ వాక్యం ధ్యానించినప్పుడే కాకుండా నా తండ్రి అయా సిద్ధపడకుండా వింటే వాక్యం ఉండదు నాయన, అది దుష్టుడు ఎత్తుకుపోతాడు నా తండ్రి. దయచేసి నిన్నటి రోజున మేము చూసినాము తండ్రి అయా వాక్య రూపంలో దయచేసి నాయన అయా జ్ఞానవంతులుగా మమ్మల్ని దీవించు నాయన. అయా జ్ఞానం లేకుండా బాధపడుతున్నాము నా తండ్రి. ఏం కాదులే అనే తృణీకరణలో మేము కొంతమంది బ్రతుకుతున్నాము నా తండ్రి. అయా దయచేసి నాయన అయా నీ జ్ఞానముతో మమ్మల్ని నింపు నాయన. అయా నీ ప్రేమతో మమ్మల్ని నింపున తండ్రి. అయా నీ వాత్సల్యముతో మమ్మల్ని నింపున తండ్రి. అయా నీ యొక్క అర్థవంతమైన మనసులో ఉన్న ప్రతి ఆలోచన మేము కూడా ఆలోచించే కృపను దయచేయండి నాయన. అయా మా హృదయ అంతరంగాన్ని నీ యొక్క హృదయానికి అంటా గొడుతున్నాము నా తండ్రి. యేసు రక్తంలో ప్రతి హృదయము దర్శించండి నాయన. అయా హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని దర్శింతురు అని మత్తయి సువార్త 5:8 పలుకుతుండగా నాయన. అయా ఈ సమయంలో ఏ బిడ్డలైతే నా తండ్రి అయా వారి యొక్క అవసరాల కోసం గ్రూప్లోకి వచ్చినారో దయచేసి మన్నించండి నాయన. అవసరాల కోసం కాదు నాయన, నీలో ఆనందం పొందుకొనుటకు నాయన, నువ్వు ఎవరో ఇంకా తెలుసుకొనుటకు తండ్రి. అయా నిన్ను ప్రేమించుటకు నా తండ్రి పరితపించే హృదయాలుగా మమ్మల్ని మార్చండి నాయన. అయా ఇంకెన్ని రోజులు నా తండ్రి ఈ యొక్క క్రైస్తత్వంలో నా తండ్రి కపటములుగా మేము జీవించాలి నా తండ్రి. అద్భుతాల కోసం జీవించాలి తండ్రి. ఆ అవసరత ఈ అవసరతను దీవించాలి నా తండ్రి. అలా కాదు యేసయ్యా, నీకు ఈరోజు ఏం కావాలో అది వాక్యం ద్వారా నువ్వు మాట్లాడుతావు నాయనా. అది మేము పడుకునే లోపు నిద్రపోయే లోపు చేసేటకు కృపను దాయిచ్చేయండి నాయన. అయా ప్రతిరోజు నైట్ పడుకునే ముందు నీకు స్తుతులు అర్పించే శక్తిని మాకు దాయిచ్చేయండి నాయన. నీ ఆత్మ సహాయం లేనిది మేము ఏమి చేయలేము నా తండ్రి. అయా ప్రతి ఇల్లుని మీరు దర్శించండి నాయన. ప్రతి భర్తని మీరు దర్శించండి నాయన. ప్రతి చిన్నారి బిడ్డను మీరు దర్శించండి నా తండ్రి. అయ్యా నువ్వు అని ఉన్నావు, అడిగితే ఇస్తా అన్నావు కదా నా తండ్రి. అయా అడుగుచున్నావు నాయన. అయా మా అందరి చేతులు, వీలైన వాళ్ళందరి చేతులు ఎత్తండి తల్లి. అయ్యా మా అందరి చేతులను నీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఈ సమయంలో మా అందరి తలంపులను మీకు సమర్పిస్తున్నాము తండ్రి. మా అందరి హృదయాన్ని, నీ హృదయంలో ఉన్న ప్రతి తలంపును దేవుడికి సరెండర్ చేయి. ఒక దగ్గర నిలబడి దేవదేవుడు చెప్తున్నాడు, థ్యాంక్ యూ. మాట్లాడు, దేవుడితో మాట్లాడు. నీ హృదయ అంతరంగంలో ఏది ఉందో అది దేవదేవుడు చెప్తుండడానికి ప్రయత్నం చేయి. థ్యాంక్ యూ జీసస్. వి ప్రైజ్ యూ, వి అడోర్ యూ మై లార్డ్ జీసస్. వి ప్రైజ్ యూ, వి అడోర్ యూ మై లార్డ్ జీసస్. అయ్యా ప్రతి బిడ్డన తండ్రి తన హృదయం, అమ్మ నీకు టైం లేకపోతే దేవుడికి సమర్పించడానికి దేవుడు కూడా టైం ఉండదు.
సమర్పించడానికి అంత బద్ధకం చేస్తావే, సమర్పించు. దేవదేవుడు అడుగుతున్నాడు కదా. అయ్యా, ఈ సమయంలో ఏ బిడ్డలైతే నా తండ్రి వారి యొక్క ప్రార్థన విన్నపాలను సమర్పిస్తున్నారన్న తండ్రి, హృదయ అంతరంగం నుండి అయ్యా దయచేసి నువ్వు మాట్లాడే దేవుడవు నా తండ్రి. నిస్వార్థకరంగా మా యొక్క హృదయాన్ని మార్చుకునైనా హృదయ శుద్ధి కలిగించి జీవించే కృపను మాకు దయచేయండి తండ్రి. అయ్యా, లూకా సువార్త 12:12 ప్రకారం ఆ గడియలో ఏమి చెప్పవలనో పరిశుద్ధాత్మ నీకు నేర్పిస్తాడని నువ్వు వాగ్దానము చేసినావు నాయన. మానవుడు కాదు నాయన వాగ్దానము చేసింది. అయ్యా, దేవుడవు నా తండ్రి, సమస్తాన్ని సాధ్యపరచగలవాడవు నాయన. అయ్యా, ఒక్కరోజు నా తండ్రి జీవితం మారుతుంది నాయన. ఈ ఒక్క గడియలో జీవితం మారుతుంది నా తండ్రి. ఏం పొందుకోవాలని నువ్వు ఆశపడుతున్నావు అది పొందుకునేంత వరకు మమ్మల్ని విడిచిపెట్టకు నా తండ్రి. లూకా సువార్త 11:13 ప్రకారం పరలోకమందున్న నా తండ్రి తనను అడుగుకొని వారకు ఇంకా ఎంతగా ఆత్మ శక్తిని ఇచ్చునో ఊహింపుడు. ఆమేన్. హల్లెలూయా. జాయిన్ అయిన ప్రతి బిడ్డనికి సమర్పిస్తూ యేసు రక్తంలో మా పాపల్ని కడిగి వేసుకుంటున్నాయన. అయా, నీ స్లీవ దగ్గరికి వంతకున తండ్రి మేము వచ్చినామయ్యా. అయా, నీ స్లీవని పట్టుకొని ఉన్నాము తండ్రి. అయా, నీ పాద సన్నిధిలో మొరపెడుతున్నాము నా తండ్రి. అమ్మ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన సలుపుతూ ఉండగా నా తండ్రి, ఆ తల్లి విజ్ఞాపన ప్రార్థన చేస్తుండగా నా తండ్రి, అయా నీ స్లీవ వైపు మేము చూస్తుండగా నాయన, హృదయ అంతరంగము నుండి జీవ జలము జీవ రక్తము ప్రతి కుటుంబం మీద కుమ్మరించబడినగా కన తండ్రి. ఆమేన్. హల్లెలూయా. Lord blesses the Lord in the mighty name of Jesus. అయ్యా, ఇదిగో తండ్రి, నేను నిన్ను దీవింతును, నీవు దీవెనకరంగా ఉండు అన్నావు తండ్రి. ఆదికాండం 12:2 ప్రకారం అయా దీవించిన ఆయన మమ్మల్ని అందరినీ. అయా, ఆశీర్వదించుమన తండ్రి. అయా, యాకోబు వలె మొరపెట్టి కృపను దాయిచ్చేయండి నాయన. అయా, ఇజ్రాయేలు ప్రజల వలె కాకుండా నా తండ్రి, ఇజ్రాయేలు అని పేరు పెట్టుకున్న యాకోబు వలె నాయన, అయా నీతో పినుగులాడే కృపను మాకు దాయిచ్చేయండి నాయన. ప్రార్థనలో కొంతమంది బిడ్డలు ప్రార్థన చేయలేకపోతున్నారు తండ్రి. అయా, ఒక యుద్ధమే చేస్తున్నారు తండ్రి ఆధ్యాత్మికంగా. అయా, బిడ్డలను బట్టి నీకు స్తోత్రం నాయన. ఈ యొక్క ఎడబాటు, ఈ యొక్క కృంగుబాటు, ఈ యొక్క ఆధ్యాత్మికంలో ఒక్కొక్కసారి ముందుకు వెళ్ళలేని తత్వము రానున్న రోజులలో దీవెనకరంగా అనేకులకు మారటకే కానీ అయ్యా నువ్వు మమ్మల్ని విడిచిపెట్టలేదని చెప్తున్నావు తండ్రి. అందుని బట్టి నీకు స్తోత్రం నా తండ్రి. ప్రతి క్షణము కూడా అయా నీకు కృతజ్ఞతలు అర్పిస్తూ మా పాపను ఒప్పుకునే కృపను మా అందరికీ నీ దయచేయమని. అయా, నీ ఆత్మ శక్తి ఇచ్చిననే తప్ప ఇది మానవుడు చేయలేడు నా తండ్రి. అపోస్తుల కార్యములు 1:8 ప్రకారం పరిశుద్ధాత్మ మీ పైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. ఆమేన్. హల్లెలూయా. లార్డ్, ఐ యామ్ క్లెయిమింగ్ దిస్ ప్రామిస్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ టు ఫుల్ఫిల్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ ఆన్ ఎవ్రీ ఫ్యామిలీ ఓ లార్డ్ రైట్ నౌ లార్డ్. ఆమేన్. హల్లెలూయా. నీ చిత్త ప్రకారము ఆ వాగ్దానం మా పట్ల నెరవేరునుగా తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అయా, అపోస్తుల కార్యములు 2:4 ప్రకారం ఎత్తిపట్టి ప్రార్థిస్తుండగా అయ్యా అనేక పునీతులు నా తండ్రి ఈ సమయంలో మాతో పాటు ప్రార్థన చేస్తున్నారు నాయన. అందుని బట్టి నీకు స్తోత్రం నా తండ్రి. అమ్మ మరియ తల్లి పక్కనే ఉండిన తండ్రి, జోజప్ప గారు మా యొక్క గృహాలలో ఉండిన తండ్రి, అయ్యా నీకు మొర పెడుతున్నారు దేవా. అందుని బట్టి నీకు స్తోత్రం. ప్రియమైన బిడ్డ, దేవాదేవుడు చెప్తున్నాడు ఎవరికో, నువ్వు భర్త గురించి నెగిటివ్గా మాట్లాడడం మానే. భర్త గురించి కంప్లీట్గా జీవన్ మరణములు నీ నోట పెట్టాను, నువ్వు ఎలాంటి మాట్లాడతావో అదే ఫలిస్తాయని ఆ దేవదేవుడు చెప్తున్నాడు. ఒక్కరు కాదండి, ఉన్నారు, ఒక 2-3 కౌంట్ ఉన్నారు. ఆ దేవదేవుడు చెప్తున్నాడు, రిపీటెడ్గా మీరు మాట్లాడే మాటలు మీ ఇంటిలో ప్రతి గోడ వింటుంది, ప్రతిది వింటుంది. వస్తువులు కూడా రెస్పాండ్ అవుతాయి. అవి కూడా మారణాయుధాలే. గుర్తుపెట్టుకో. దేవదేవుడు చెప్తున్నాడు, నువ్వు ఇంత ప్రార్థన చేస్తున్నావు, నువ్వు నేను, లేదంటే వాక్యం చదువుతున్నావు, అయితే ఏం మాట్లాడుతున్నావు? ఇప్పటికీ కూడా భర్త మారడనే మాట్లాడుతున్నావంట. ఈరోజు నువ్వు ఒక మాట అన్నావు, ఎంత చేసినా ఏం లాభం, నా బ్రతికింతే అన్నావంట. ఆ దేవదేవుడు బాధపడుతున్నాడు. నువ్వు అన్నావు, దేవదేవుడు చూశాడు. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డ, ఆ దేవదేవుడు మనందరికీ చెప్తున్నాడు, ఎన్ని రోజులు మాట్లాడతారు ఇలా? నన్ను ఎప్పుడు అడుగుతారు? నా సహాయాన్ని ఎప్పుడు అడుగుతారు? సహాయాన్ని అడుగుతున్నాము కానీ దేవుడు రెస్పాండ్ అవ్వట్లేదు అంటే దానికి కారణం ఒకటే అండి, మన నోరు ఇంకా అభిషేకింపబడలేదని అర్థం. అభిషేకింపబడినప్పటికీ మన నోటి మాటల ద్వారా మనం పదే ఆయన మారడు, ఐఎమ్ క్యాన్సలింగ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ దట్ వర్డ్ లార్డ్. ఆమేన్. హల్లెలూయా. క్లెన్స్ ఆల్ అవర్ టంగ్స్ అండ్ మౌత్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్. ఆమేన్. హల్లెలూయా. నువ్వు మాట్లాడింది నీ జీవితం విత్తుతున్నప్పుడు ఇంకా ఏం చేస్తాడు దేవదేవుడు? దెర్ ఈజ్ ఎ ఫ్రీ విల్. దేవుడు నన్ను స్వేచ్ఛగా బ్రతకమని పిలిచాడు, స్వేచ్ఛగా మాట్లాడుకొని పిలిచాడు, స్వేచ్ఛగా జీవించమని పిలిచాడు. ప్రతి మాట ప్రతిది కూడా మన హృదయ అంతరంగం నుండే వస్తుంది. అది తప్పక ఫలించక మానదు. దయచేసి నువ్వెంత పెద్ద ప్రవక్తనవనగా ఇంకెవరైనాగా నువ్వు నేను ఎవరమైనాగా నీ మాటలు సరిచేసుకో.
అవును, ఇంకా దేవాదేవుడు మాటలు సరి చేసుకోమంటున్నాను అందరినీ. నోటి మాటలు సరి చేసుకుంటే తప్పక జీవితం బాగుంటుంది. నిన్నటి రోజున ఒక అమ్మాయి ఫోన్ చేసి, అక్క నా చెల్లె బ్రతుకు బాగుంటుంది కదా అని అంటుంటే, దేవుడి చిత్తం ఏదైతే అది అవుతుంది తల్లి, కానీ మనం ప్రేయర్ చేద్దామంటే ఆ బిడ్డ ఏమని తెలుసా, ప్రార్థనలో కూడా ఎక్కువ లేదు, నిన్ననే జాయిన్ అయింది. ఆ అమ్మాయి అంటుంది, అక్క నేను యేసు నామంలో అడుగుతానక్క, యేసు నామంలో అది జరగకుండా ఉండునుగా అక్క మా చెల్లెకి. ఎంత ప్రేమ అండి ఒక అక్కకి చెల్లె మీద. కుటుంబంలో ఒకరి మీదకి ఒకరు విరుద్ధంగా లేస్తే ఆ కుటుంబము నిలబడదు అని వాక్యం సెలవిస్తుంది పరిశుద్ధమైన గ్రంథంలో. భర్త మీదకి లేస్తే కుటుంబం ఎలా సాగుతుంది? యజమానుల మీదకి నువ్వు లేస్తే సాగదు. పిల్లల్ని కన్నావు, ఆ దేవాదేవుడు ఇచ్చాడు, పిల్లల మీదకి తిరగబడుతూ వీళ్ళు బాగుపడరు అని పక్కింటి వాళ్ళలాగా ఇనికింటి వాళ్ళ అన్యుల్లాగా నువ్వు మాట్లాడితే బిడ్డలు ఎలా బాగుపడతారు? అలాంటివి యేసు నామములో కొట్టివేయబడునుగాక. మాట్లాడితే మాట్లాడు, లేదంటే నోరు మూసుకొని కూర్చో. అంతేగాని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకు. ప్రార్థన చేసిన తర్వాత కూడా, ప్రార్థన చేసిన తర్వాత, వాక్యం రోజు ధ్యానించిన తర్వాత, దేవాతి దేవుని అడుగుతున్న తర్వాత, మళ్ళా బయట నుంచి వచ్చిన తర్వాత ఎవరితో మాట్లాడేటప్పుడు అవుతుందో లేదో చెల్లమ్మ, అవుతలో లేదో ముచ్చట్లక ముసలమ్మ ముచ్చట్లు మానేయి. నీ బ్రతుకు మొత్తం నీ మాటలోనే ఉందని ఆ దేవాదేవుడు మళ్ళా చెప్తున్నాడు. ప్రొక్లెయిమ్, ప్రొఫెసైజ్ విత్ యువర్ టంగ్ అండ్ మౌత్. ఆ దేవాదేవుడు నీకు నాకు చెప్తున్నాడు, నువ్వేం అడుగుతున్నావో బయటికి నోరు తెరిచి అడుగు. బయటికి నోరు తెరిచి అడుగు. ప్రతిదీ కూడా విశ్వాసముతో అడుగు. ప్రతి పని కూడా విశ్వాసముతో చేయి. ప్రతిదీ కూడా దేవాదేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఎలా ఉండాలంటే, ఈరోజు ఈ గంట ప్రార్థన ఎట్టి పరిస్థితుల్లో వ్యర్థమైపోవద్దు నా తండ్రి. కాబట్టి నాయన సాక్రిఫైజల్గా ఈ యొక్క గంట సమయాన్ని నీకే ఇస్తున్నాను నాయన. దయచేసి ఈ సమయాన్ని ఇచ్చింది నువ్వు, ఈ బ్రతుకునిచ్చింది నువ్వు, సమస్తాన్ని ఇచ్చింది నువ్వు నాయన. సమస్తము నీకు సాధ్యమైన తండ్రి. ఈ అవివేకురాలని క్షమించు నాయన. ఈ యొక్క పాపాత్మురాలని మన్నించు తండ్రి అని ప్రతి క్షణము కూడా భయము భక్తి కలిగి జీవించడమే విజ్ఞానమునకు మొదటి మెట్టు. విజ్ఞానము లేనివాడు ఏమంటామండి, ముక్కుకి లేని గుర్రముతో సమానంట. ఎటు వెళ్తుందో దానికే తెలియదు. దయచేసి బి అలర్ట్. దేవాతి దేవుడు గొప్పగా దీవించబోతున్నాడు. దానికి కావాల్సింది నీ నా నోరు, నీ నా నాలుక శుద్ధీకరించబడింది ఆల్రెడీ. బట్ దాన్ని మళ్ళీ నువ్వు ఎలా, దేవాదేవుడు వద్దు వద్దు వద్దని నీ యొక్క హృదయం నుంచి మాట్లాడుతున్నాడు. అమ్మ మాట్లాడకు. బట్ యు ఆర్ స్పీకింగ్, యు ఆర్ సర్చింగ్ ఫర్ ద పీపుల్. ఎవరితో మాట్లాడాలని నువ్వు ఫోన్లు వెతుక్కుంటున్నావు, నెంబర్స్ వెతుక్కుంటున్నావు. బట్టలు ఉతికేటప్పుడు, బాసనలు తోమేటప్పుడు, లేదంటే నువ్వు ఏదైనా పని మీద వెళ్తున్నప్పుడు, బయటికి ట్రావెలింగ్లో ఉన్నప్పుడు నువ్వు మనుషుల్ని వెతుకుతున్నావంట. స్టాప్ చేయి, దేవుణ్ణి వెతుకో. ఫోన్ కాల్స్ బంద్ చేయి. ఆల్రెడీ బ్రదర్ చెప్పి ఉన్నారు మనకి చాలాసార్లు, ఫోన్ కాల్స్ ఎక్కువగా బంద్ చేయి. దేవుడితో మాట్లాడు. అంత సమయం ఉంటే అడరేషన్ చేపలకి వెళ్ళు, దేవుడి సన్నిధిలో కూర్చో, దేవుడితో మాట్లాడు. అదే నీ మనుషులతో మాట్లాడమన్నాడు కదా దేవుడు. అంటే దేవుడే ప్రేరేపిస్తాడు పేర్లతో సహా. అప్పుడు ప్రార్థన చేయి. ఫోన్ చేసి వ్యర్థమైన మాటలు మాట్లాడడానికి కాదు, నీ నాశ్రమాలు చెప్పుకోవడానికి. వాళ్ళకు కూడా అలాంటి ప్రాబ్లమ్సే ఉన్నాయి. నువ్వు అదే చెప్పి, ఆమె అదే చెప్పి, ఇద్దరు కొద్దిసేపు మాట్లాడుకొని వ్యర్థమైన మాటలు మాట్లాడుకొని అవిశ్వాసంలో పడితే ఎవరమ్మా కారణం? ఎవరవుతారు? దుష్టుడు అవుతాడు అనకు, నువ్వు నేనే అవుతాము. కాబట్టి బీ అలర్ట్. దేవాదేవుడు గొప్పగా దీవించబోతున్నాడు. కానీ ఆ ఆశీర్వాదం నువ్వు నేను చూడలేకపోతున్నావు. ఆధ్యాత్మికంగా ఇంకా ఎదగలేకపోతున్నావు. అనేకులకు దీవెనకరంగా ఎందుకు ఉండలేకపోతున్నావు? మనం ప్రార్థన చేస్తే ఎందుకు బిడ్డలకి ఇంత ముందుకు స్వస్థతలు బాగా జరిగేటివి మన గ్రూప్లో, ఈవెన్ బయట వాళ్ళకైనా ఎందుకు జరగట్లేవు అంటే దానికి కారణం నీ నా నోరే అని దేవాదేవుడు చెప్తున్నాడు. కాబట్టి బీ అలర్ట్. చాలా మెడిటేషన్ చేస్తున్నాం. వాక్యం కంట్రోల్లో చాలా పెట్టుకోవడానికి కావాల్సింది పరిశుద్ధాత్మ నిగ్రహ శక్తి అనే వరం. 21 రోజులు ప్రార్థిస్తున్నావు. ఏం చెప్పావు దేవుడికి? దేన్ని సమర్పించావు? గర్వము, అసూయ, నిగ్రహ శక్తి. ఈ గర్వము అసూయ లేకుండా నిగ్రహ శక్తి కలిగి జీవించిన వాడు దేవుడి బిడ్డ అవుతాడు. ప్రేమ బిడ్డ. పరిశుద్ధమైన గ్రంథం లోతుగా చదివితే మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు ముత్తుసుందర అనే వాక్యం పంచుకుంటారు. దయచేసి ఏకీభవించుదాం. ఈ సమయంలో ఆ దేవాదేవుడు చెప్తున్నాడు తల్లి, ఆ దేవాదేవుడు చెప్తూ ఉన్నాడు. ఎవరో ఒకరు ప్రేయర్ చేస్తూ ఉన్నారు. మేబీ లైక్ జాబ్లోనా లేదంటే స్టడీస్లోనా నాకు అర్థం కావట్లేదు. కానీ ఒక క్యాబ్ దేవాదేవుడు చూపించాడండి. అంటే మేబీ మాస్టర్స్ అనుకుంటాను. అంటే మాస్టర్స్కి వెళ్ళడానికి ఒక మంచి ర్యాంక్ రాబోతూ ఉంది. ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ యూ జీసస్, అడోర్ యూ జీసస్. అదేవిధంగా నీ క్యాప్ అంటే మన మోకాల నొప్పులు ఉంటే మామూలుగా చూపిస్తాడు కదా, మామూలుగా మన మోకాల నొప్పులు వస్తుందని నీ క్యాప్స్ పెట్టుకుంటాము. లేదంటే ఒక సపోర్ట్గా ఏదైనా నువ్వు ఒక బట్ట కట్టుకొని ఉండొచ్చు ఈ రోజున. ఆ దేవాదేవుడు ఆ యొక్క నీ క్యాప్ తీసేయమంటూ ఉన్నాడు. నీకు స్వస్థత అయింది. ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ యూ జీసస్, అడోర్ యూ జీసస్, వి గ్లోరిఫై యూ జీసస్.
థ్యాంక్ యూ జీసస్. అదేవిధంగా ఒకరి కుటుంబంలో దేవాదేవుడు ఒక భర్త, నీ భర్తకి చెప్పడానికి నువ్వు భయపడకు ప్రియమైన బిడ్డ, దేవాదేవుడు చెప్పమంటున్నాడు. దాని తర్వాత ఒక్కొక్కసారి నువ్వు చెప్పే విధానం కూడా మార్చుకోవాలి. కోపంగా వెళ్ళి ఇదిగో నీకే చెప్పింది వాక్యము, దేవుడే చెప్పాడు, ఇట్లా మార్చుకో, అట్లా కాదు. కొంచెం సాఫ్ట్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞానం ఇచ్చినాడు. మందు బాటిల్ని దేవాదేవుడు చూపిస్తున్నాడండి. జాగ్రత్త, అవయవాలు మొత్తం ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎప్పుడు? తొందరలోనే. జాగ్రత్త. భర్తకి చెప్పండి, ఎవరైతే తాగుతున్నారో దయచేసి ప్లీజ్ అండి, వాక్యం సెలవిస్తుంది, తాగుబోతులు, తిండిబోతులు, నిద్రబోతులు, సోమరిపోతులు దేవుడి రాజ్యానికి వారసులు కారు. కాబట్టి భర్తకు చెప్పు, తాగడం బంద్ చేయి. అండ్ ఇంకొకరు ఎవరో అండి ఈ మధ్యకాలంలో తాగకూడదు అనుకొని తాగారు, ఆ దేవాదేవుడు క్షమిస్తున్నాడు. ఆ గిల్ట్ ఫీలింగ్ అమ్మో నేను చేశాను, దేవాదేవుడు క్షమించేసి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ యూ జీసస్. ఎవరికో శరీరంలో ఒక నల్లని మచ్చ ఉంది, ఆ నల్లని మచ్చ దగ్గర పుండులాగా అయిందండి. ఆ దేవాదేవుడు ఆ గాయాన్ని స్వస్థపరుస్తున్నాడు. ఇది మీకు విపరీతమైన నొప్పి ఉంది, ఆ దేవాదేవుడు స్వస్థపరిచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ యూ జీసస్, వి అడోర్ యూ జీసస్. బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లంతో ఎవరో బాధపడుతున్నారు, బ్రెయిన్కి సంబంధించి విపరీతమైన హెడ్ఏక్ అయినా అయి ఉండొచ్చు, మైగ్రేన్ తలపైన ఉండొచ్చు, అది ఏదైనా కావచ్చు. బ్రెయిన్ రిలేటెడ్ నర్వ్స్ లోపల నీకు విపరీతంగా ఒక్కొక్కసారి గుంజుతున్నట్టు అనిపిస్తుంది, ఒక్కొక్కసారి బాగానే ఉంటావు, ఒక్కొక్కసారి నీకు తెలియకుండానే మొత్తుకుంటున్నావు నొప్పి లేసినప్పుడు. దానికి కారణం బ్రెయిన్లో ఏదో జరుగుతుంది, కానీ ఆ దేవాదేవుడికి తెలుసు కాబట్టి దేవుడు స్వస్థపరిచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇంకా భయపడొద్దని దేవాదేవుడు చెప్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. గుండెలో మంట ఎవరికో చాలా విపరీతంగా ఉందండి, గత 2-3 రోజుల నుంచి ఇది ఎక్కువగా ఉంది, ఆ దేవాదేవుడు స్వస్థపరిచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. లెఫ్ట్ చెస్ట్ పెయిన్, లెఫ్ట్ భాగంలో మనకి హృదయం ఉంటుంది కదా ఇక్కడ, ఎస్, ఆ దేవాదేవుడు స్వస్థపరిచినాడు. మీకు నొప్పిగా ఉంది, ఆ దేవాదేవుడు స్వస్థపరిచినాడు. అదేవిధంగా బ్యాక్ సీట్, మనకి పిరుదుల భాగం అంటాం, కూర్చుంటాం కదా, అక్కడ ఈ కింద భాగం మొత్తం దేవాదేవుడు చూపిస్తున్నాడు. మరి మేబీ నొప్పి ఉందా లేదంటే లోపల బోన్స్ వస్తున్నాయా నాకైతే తెలీదు, కానీ ఆ దేవాదేవుడు స్వస్థపరుస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇంత ముందుకు నీకు నొప్పి లేసిందేమో, ఇప్పుడు ఉండదు, ఒకసారి లేసి నువ్వు చెక్ చేసుకోవచ్చు. ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ యూ జీసస్, అడోర్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. రైట్ కాలు, కుడి కాలు, పెద్ద వేలు, బొట్టని వేలు ఎవరికో స్వస్థత అయింది. ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ యూ జీసస్. చివరిగా అన్నయ్య వాక్యం చెప్పిన తర్వాత ప్రాఫెటిక్ ఇంటర్సెషన్ అంటే ప్రవచనాత్మకమైన విజ్ఞాపనకర్తలు, దీని గురించి మనం ఒక 5-10 నిమిషాలు ధ్యానించుకుందాం. అన్నయ్య వాక్యం చెప్పిన తర్వాత అది ఎందుకో దేవుడు ఈ రోజే చెప్పమని చెప్పాడు, నాకు కూడా తెలియదు. నేను రేపు చెప్తానయ్యా వాక్యం రూపంలో అని అన్నాను, కానీ లేదు, కొంచెమన్నా నువ్వు హింట్ ఇవ్వాలని ఆ దేవదేవుడు చెప్తున్నాడు. కాబట్టి అది కూడా మనం మాట్లాడుకుందాం, ఓకేనా? అయ్యా, అన్నయ్య వాక్యం చెప్పబోతుండగా ముత్తుసుందరాన్ని దీవించండి నా తండ్రి, కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డను దీవించండి నాయన, కుమారుని ఆశీర్వదించండి తండ్రి, భార్యను దీవించండి నా తండ్రి, అయా అన్నయ్య తలాంతులను ఆశీర్వదించండి నా తండ్రి, అయా అన్నయ్యతో పాటు ఇంకెంతమంది పరిచారకులు ఉన్నారో నా తండ్రి గ్రూప్లో, అదేవిధంగా బయట ప్రపంచవ్యాప్తంగా నా తండ్రి ఎంతమంది బ్రదర్స్ ఉన్నారో దేవ, వాళ్ళందరినీ దీవించండి నాయన. జోసఫ్ అనే పేరుని ఈ మధ్య ఎక్కువగా చూపిస్తూ ఉన్నావు తండ్రి, జోసఫ్ అనే పేరుతో కలిగిన ప్రతి బిడ్డను కూడా దీవించండి నాయన. అయా నీ వాక్యం ద్వారా దర్శించండి నా తండ్రి. ఈ గంట సేపు వాక్యం వింటుండగా మా హృదయాలు మొత్తము కూడా వాక్యానికి అంటగొట్టబడినగాకనైనా, జీవాత్మల సంయోగ స్థానం వరకు, కీలు మధ్య చేరు వరకు నీ వాక్యము దూసుకెళ్ళునుగా కన తండ్రి. ఆమేన్, హల్లెలూయా. ప్రతి నరము రక్త ప్రసరణలో నీ వాక్యము చొచ్చుకొని పోవునిగా కన తండ్రి. ఆమేన్, హల్లెలూయా. హృదయ పరివర్తన ఈరోజు కలుగునిగా కన తండ్రి. ఆమేన్, హల్లెలూయా. అమ్మా, ఇన్వైట్ యువర్ హస్బెండ్, ఆ దేవదేవుడు చెప్తున్నాడు, వాక్యానికి ముందు నీ యొక్క భర్తని కూర్చోబెట్టు, వాక్యం ముందు గొడవ పెట్టుకోకు. ఆస్క్ యువర్ హస్బెండ్ టు సిట్, నీతో పాటు కూర్చోమని అడుగు, స్పీకర్లో పెట్టు ఫోన్. ఆ దేవాదేవుడు చెప్తున్నాడు, ఈరోజు వాక్యం ద్వారా దేవాదేవుడు నీ భర్తతో మాట్లాడబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దయచేసి రిక్వెస్ట్ చేయి, డిమాండ్ చేయకు, అంత గర్వం పనికిరాదు భర్త దగ్గర, తగ్గించుకోవాలి మనం. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ యూ జీసస్, వి అడోర్ యూ జీసస్. ఇంకా ఎవరో అండి, ఒకరు ప్రొటెస్టెంట్స్ వైపు నీ భర్త వెళ్తూ ఉన్నాడు, ఆ దేవాదేవుడు నీకు చెప్తూ ఉన్నాడు, ఓకే ఇప్పుడు వెళ్ళట్లేరు, కానీ నీ భర్తను ఏం చేశావు, వాక్యం ఎందుకు వినిపించడానికి నువ్వు ప్రయత్నం చేయట్లేవు? ఈ గ్రూప్లో నువ్వు విని అనేక ఫలితాలు పొందుకున్నావు. అయితే నీ భర్త గురించి అనేక సార్లు దేవాదేవుడు నీతో మాట్లాడాడు, నువ్వు కూడా అనుకున్నావు, అరే నా భర్త ఉంటే బాగుండు, వాక్యం ఉంటే బాగుండని, కానీ నువ్వు ఎందుకు సజెస్ట్ చేయలేదు ఇంత ముందుకు? ఎందుకు నీ భర్తని గ్రూప్లో జాయిన్ అవ్వయ్యా, ప్రేయర్ కాల్ వినయ్యా, కనీసం నా పక్కన కూర్చో అయ్యా, వాక్యం వినయ్యా అని నువ్వు ఎందుకు చెప్పలేదు? చెప్తే వినడండి అని నువ్వు ముందే అంటున్నావు, కానీ దేవుడు నీకు ఆ విషయం చెప్పలేదు. చెయ్యమన్న పని నువ్వు చేయలేదు, కానీ ముందుగానే నువ్వు అన్నావు, ఆయన చెప్పినా చెయ్యడు. ఇది జీవన మరణం నీ నోట పెట్టాను, నెరవేరట్లేదు. అందుకే ఇదండి ఎగ్జాంపుల్. కాబట్టి
అయ్యా మా అందరి భర్తలను కూడా వాక్య పరీక్షలో ముందుకు తీసుకెళ్ళడానికి నీ ఆత్మశక్తి మాలో ఉండాలి, నీ ప్రేమ అనే ఫలం మాలో ఉండాలి. అంతేకాని నాయన మా జ్ఞానం పనికిరాదు నా తండ్రి. దయచేసి మాకు ఆ జ్ఞానాన్ని దయచేయమని, నీ విజ్ఞానముతో మా హృదయాన్ని నింపమని, అన్నయ్య వాక్యం విత్తుతుండగా మేము కోసుకునే కృపను దయచేయమని, అనేకులకు దీవెనకరంగా ప్రపంచానికి వెలుగుగా రక్షణగా నా తండ్రి అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 47వ వచనం సెలవిస్తుండగా, దేవుడు మమ్ము నియమించుకున్నాడు ఈ అన్యులకు వెలుగై ఉంటకును, ప్రపంచం అంతటికి రక్షణ మార్గమై ఉంటకును దేవుడు మమ్మల్ని పిలుచుకొని ఉన్నాడు, దేవుడు మమ్మల్ని ఎన్నుకొని ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. ఇఫ్ గాడ్ ఈజ్ విత్ us, who is against us, O Lord. ఆమేన్ హల్లెలూయా. దేవుడు మనకు తోడుండగా విరోధి ఎవడు? ప్రియమైన బిడ్డ, నువ్వు అంటున్నావంట విరోధులు ఉన్నారు. నో, దేవాదేవుడు అంటున్నాడు, నన్ను చూడు, విరోధిని చూడకు, మనుషులు చూడకు, నన్ను చూడు. వారందరినీ కూడా మార్చే బాధ్యత నాది. నువ్వు మార్చలేవు, నువ్వెంత పరిచయం చేసినా మార్చలేవు, నువ్వెన్ని ప్రణాళికలు కలిగి ఉన్నా మార్చలేవు. కేవలం దేవుడు మాత్రమే మార్చగలగాలి. నీ శక్తి పైన నువ్వు ఆధారపడుతున్నావు. దేవుడు వాక్యం చెప్తున్నప్పటికీ నువ్వు నీ శక్తి పైన ఆధారపడుతున్నావు. బయటికి మాత్రం నేను శక్తి పైన, దేవుడి శక్తి పైన ఆధారపడుతున్నాను చెప్తున్నావు. జాగ్రత్త, పరిశుద్ధాత్మ దేవుడు సరి చేసుకోమని ఆ దేవాదేవుడు మనందరికీ చెప్తున్నాడు. అవును తండ్రి, నువ్వు మాకు తోడై ఉండగా మాకు విరోధి ఎవడు లేడు నా తండ్రి. ఆమేన్ హల్లెలూయా. నీ కృప మాకు చాలును నాయన. నీ కృప చొప్పున ఈరోజు వాక్య పరిచర్య ద్వారా మా అందరితో మాట్లాడబోతున్నలకు అయ్యా 30 దింతలుగా 60 దింతలుగా 100 ఇంతలుగా ముత్తుసుందర అన్నయ్య నీకు సమర్పిస్తూ, యేసునాథుని తిరు హృదయానికి, మరియ తల్లి నిష్కలంక హృదయానికి, పవిత్ర జోజప్ప గారి హృదయానికి అంట గొడుతున్నాయన, బిడ్డ హృదయాన్ని, బిడ్డల కుటుంబాన్ని హృదయాన్ని అంట గొడుతున్నాయన. ముత్తుసుందర అన్నయ్య ఉన్న ప్లేస్ మీకు సమర్పిస్తున్నాను తండ్రి. అన్నయ్య ఎక్కడున్నాడో ఆ ప్లేస్ మీకు సమర్పిస్తున్నాను ఆయన. వారి యొక్క గృహాన్ని మీకు సమర్పిస్తున్నాను నా తండ్రి. యేసు రక్తంలో ప్రతిదీ నా తండ్రి అయ్యా అక్కడ మారిపోవునుగా నా తండ్రి. ఆమేన్ హల్లెలూయా. నీ చిత్తం ఏదైతే ఉందో తండ్రి అక్కడ బయలు పడునుగా నా తండ్రి. ఆమేన్ హల్లెలూయా. భార్య కూడా నా తండ్రి అయ్యా నీ బిడ్డగా నా తండ్రి నువ్వు ఎన్నుకున్నావు దేవా, అందుని బట్టి నీకు స్తోత్రం నా తండ్రి. ఆమేన్ హల్లెలూయా. అయ్యా బిడ్డ ముందుకి ధైర్యంగా అడుగు వేయుటకు బిడ్డకి కృపణ దాయిచ్చేయండి నా తండ్రి. ఆమేన్ హల్లెలూయా. తన యొక్క కుమారుని నువ్వు ఎన్నుకున్నావు దేవా, అందుని బట్టి నీకు స్తోత్రం నా తండ్రి. అయ్యా కుమారుని పట్ల, భార్య పట్ల కలిగి ఉన్న ప్రణాళికను బట్టి నీకు వేలాది వందనాలు చెల్లిస్తూ, దుష్టుడు యేసు నామములో తండ్రి వారిని ముట్టకుండా ఉండనుగా కన తండ్రి. ఆమేన్ హల్లెలూయా. రెగ్యులర్ సిక్నెసెస్తో బంధిస్తూ ఉండగా తండ్రి యేసు నామములో ప్రతి బంధకము కాలిపోనుగా కన తండ్రి. ఆమేన్ హల్లెలూయా. ప్రతి నరక శక్తులు యేసు నామములో కొట్టివేయబడినగా కన తండ్రి. ఆమేన్ హల్లెలూయా. వాడి కార్యమును విరగొట్టబడినగా కన తండ్రి. ఆమేన్ హల్లెలూయా. నాయన కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయో అది నీకు మాత్రమే తెలుసు నా తండ్రి. దయచేసి నాయన బిడ్డలందరినీ తండ్రి నీ స్లీవకి అంటగొడుతున్నాను నాయన. అయ్యా నీ యొక్క స్లీవకు క్రింద మరుగుపరుచుకునైనా బిడ్డ అనేకులకు ఆశ్చర్యకరంగా అయ్యా అనేక ప్లేసులు తిరుగుతుండగా తండ్రి దుష్టుడు తన పైన కన్ను వేయకుండా నా తండ్రి అయ్యా ప్రతి క్షణమునైనా బిడ్డను కాచి కాపాడుతున్నందుకు నీకు స్తోత్రమునైనా. ఇంకను అధికముగా ఉపయోగించుకోబోతున్న దేవానికి స్తోత్రమయ్యా. సిక్నెస్ మరీ ఘోరంగా ఉందని చెప్తున్నావు తండ్రి, అయినప్పటికీ నైనా బిడ్డ నీ కోసం భరిస్తుండగా నైనా ఈ సిక్నెస్ని బట్టి నీకు స్తోత్రము నా తండ్రి. అయ్యా అనేకులను అన్నయ్య ద్వారా లేపబోతున్నలకు నీకు స్తోత్రము నైనా. అనేకులకు హీలింగ్స్ పవర్స్ని ఇవ్వబోతున్నలకు నీకు స్తోత్రం నైనా. అనేకులకు స్వస్థతలు అన్నయ్య ద్వారా ఇవ్వబోతున్నలకు నీకు స్తోత్రం నైనా. ఆ బిడ్డ ఈ సిక్నెస్ బాధ భరించి బయటకు వచ్చిన తర్వాత బిడ్డకి ఇవ్వబోతున్న అనుగ్రహాన్ని బట్టి మీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ తమిళ్ రిట్రీట్ని నడిపిస్తున్న నా తండ్రి బ్రదర్ మార్టిన్ గారిని దీవించండి నాయన. శ్రీవ బ్రదర్ని ఆశీర్వదించండి నా తండ్రి. మా ప్యారిష్ ప్రీస్ట్ని, గురువులని, మఠకన్యా స్త్రీ డీకన్ బ్రదర్స్ని ముడుతున్న ప్రతి దుష్టుడు యేసు నామములో యేసు పాదముల క్రింద చెతక ద్రొక్క బడినిగా తండ్రి. ఆమేన్ హల్లెలూయా. లూకాసు వార్త 10వ అధ్యాయం 19వ వచనం ప్రకారం నేను మీకు తేళ్లను పాములను అనగా ద్రొక్కుటకు, శత్రువు బలమును అనగా ద్రొక్కుటకు అధికారం ఇచ్చుతున్నాను పలికిన దేవా యేసు నామములో ఆ అధికారం మా పట్ల నీ చిత్తానుసారంగా నెరవేరునుగా కన తండ్రి. ఆమేన్ హల్లెలూయా. యెషయా గ్రంథం 54:17 వచనం ప్రకారం అన్నయ్య కుటుంబానికి విరుద్ధముగా లేచిన ఏ ఆయుధమైన యేసు నామములోనే తండ్రి వర్ధిల్లకుండా ఉండనుగా కన తండ్రి. ఆమేన్ హల్లెలూయా. ఈవిల్ ఐస్ ఎక్కువగా ఉన్నాయి నా తండ్రి. అయ్యా అన్నయ్య ఎవరినైతే కలుస్తున్నాడో, ఎవరికైతే షేక్ హ్యాండ్ ఇస్తున్నారో, ఎవరితో మాట్లాడుతున్నారో వారి యొక్క ప్రతి జీవితం మారునిగా కన తండ్రి. ఆమేన్ హల్లెలూయా. నీ పరిశుద్ధాత్మ అభిషేకం పట్టుకున్న ప్రతి వ్యక్తిలోకి నాయన వచ్చునుగా కన తండ్రి. ఆమేన్ హల్లెలూయా. బిడ్డని ముట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి అయ్యా ఎలాంటి నెగిటివిటీ ఉన్నా వారిలో నెగిటివిటీ నా తండ్రి యేసు నామములో యేసు రక్తంలో కాల్చివేయబడి చచ్చిపోనుగా కన తండ్రి. ఆమేన్ హల్లెలూయా. అలాంటి కృపను నా తండ్రి అయ్యా బిడ్డని ఇంకా అధికంగా లేవనెత్తబోతున్నారు నీకు వేలాది వందనాలు చెల్లిస్తూ
అమ్మా ఇద్దరు బిడ్డలు ఆ దేవాదేవుడు చెప్తున్నాడు, మీరిద్దరు ఎందుకు బాధపడుతున్నారో మీకే అర్థం కావట్లేదు. ఆ దేవాదేవుడు చెప్తున్నాడు, నీకు అసలు ఆ బాధ ఎందుకు పడుతున్నావు, దానికి కారణం ఏంటంటే ఒకటే ఒక కారణం, నిస్వార్థమైన ప్రార్థన నువ్వు చేయలేకపోవడం. స్వార్థపూరితమైన ప్రార్థన చేస్తున్నావు. నేను నా కుటుంబము మేము బాగున్నామా? లేదు, దేవుడు అందుకు పిలవలేదు. నీ కుటుంబంతో నా కుటుంబంతో ఈ కుటుంబాలన్నీ కూడా బాగుండాలి, వర్ధిల్లాలి అని ఆ దేవాదేవుడు నిన్ను నన్ను పిలిచాడు. మనం తర్వాత ధ్యానించుకుందాం. ఈ రోజైనా రేపైనా సరిపోతుంటే ప్రాఫిటిక్ ఇంటర్సెషన్ ప్రేయర్ గురించి దాంట్లో ఆ అంశం ధ్యానించుకుందాం. ఇప్పటికే లేట్ అయిపోయింది. థ్యాంక్ యూ లార్డ్, ప్రైజ్ యూ జీసస్, అడోర్ యూ జీసస్. మా నాథుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో, ఉన్నతమైన నామంలో, ఘనమైన నామంలో మేరీ అనే వ్యక్తిని ఆ దేవదేవుడు చూపిస్తున్నాడు. నాకు తెలియదు ఇంగ్లీష్ ప్రేయర్ గ్రూప్లో ఉన్నారా మరి ఎక్కడున్నారో. ఆ దేవదేవుడు అమ్మ నేను దీవిస్తున్నాను చెప్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఆల్ఫోన్సా ఎవరో ఉన్నారు, పిలువు గ్రూప్కి ఆ దేవదేవుడు పిలుస్తున్నాడు. ఆల్ఫోన్సా అనే అమ్మాయిని ఆ దేవదేవుడు, ఆ అమ్మాయి కూడా కాదు, ఆల్మోస్ట్ మిడిల్ ఏజ్ ఉంటుంది, ఆల్మోస్ట్ ఆమెకి మిడిల్ ఏజ్ ఉంటుంది. ఆ ఆమెని పిలువు, గ్రూప్లోకి పిలువు. ఆ దేవదేవుడు పిలుస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీకు తెలిసిన ఎవరైనా మేరీ అనే పేరుతో ఉంటే పిలువు. ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ యూ జీసస్, వి అడోర్ యూ జీసస్, వి గ్లోరిఫై జీసస్. గోకుల్ ఎవరో ఉన్నారు, హైందవ పేరు అనుకుంటాను, నాకు తెలీదు. కానీ నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే పిలువు, గ్రూప్లోకి పిలువు, ప్రేయర్ కాల్లోకి పిలువు. ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. అసుంత, గాడ్ ఈస్ బ్లెస్సింగ్ యూ. ఆ దేవదేవుడు చెప్తున్నాడు. అసుంత అంటే జాయిన్ అయిందో లేదో, ఆ దేవదేవుడు నీకు చెప్తున్నాడు. అసుంత, గాడ్ బ్లెస్ యూ. ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ యూ జీసస్, వి అడోర్ యూ జీసస్. అమ్మ మరియ తల్లి నిష్కలంక మాత మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా నిష్కలంక అనే అమ్మాయిని ఆశీర్వదించు తండ్రి. అయా నీ యొక్క పరిశుద్ధమైన తిరుహృదయానికి బిడ్డలందరినీ సమర్పిస్తూ, అన్నయ్యని సమర్పిస్తూ మేము అడిగినవన్నీ పొందుకున్నామని మా నాథుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో, ఉన్నతమైన నామములో, ఘనమైన నామములో విశ్వసిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, హల్లెలూయా.